మానిటరింగ్ చేయాలండి. రైట్. ఇదే విషయంలో ఒకసారి టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారి దగ్గర వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి అనేక సార్లు. ఇంతకుముందేమో అది కేవలం కత్తులతో పొడుచుకుని చేయడం, లేకుంటే రాళ్లతో కొట్టుకోవడం, లేకుంటే అనేక విషయాలలో జరుగుతుండే. కానీ ఇప్పుడు ఒక కొంత సాంప్రదాయానికి ఇప్పుడు ఒకసారిగా మనకు బయటకు వచ్చిన విషయాలను చూస్తే ఒక విచిత్రమైన విషయాలు బయటకు వస్తున్నాయి రోజు రోజుకు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ యొక్క కాంగ్రెస్ నాయకుడే చంపబడ్డారు. ఇప్పుడు మన తాటి కుమార్ గారు చెప్తున్నట్టుగా అప్పటి వరకైతే యాక్సిడెంట్ అని చెప్పుకున్నారు, పోలీసులు నిర్ధారణ చేయలేకపోయినారు. ఈరోజు నిఘా వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది? మీ దగ్గరనే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ ఉన్నది. అతను ఎందుకు ఈ రాష్ట్ర హోంశాఖ ఎవరికి ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఒక ప్రతిష్టమైన ఒక నిఘా ఏర్పాటు ఎందుకు చేయబోతున్నారు? దీని మీద వైఫల్యం కాదంటారా? ఏమంటారు దీని విషయంలో? నమస్కారం సార్, అందరికీ ప్లీజ్ గో హెడ్ సార్. నిజానికి మొన్న చింతపండు నవీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు ఏమోగాని సీరియల్ అది తర్వాత ఇవి రెండైనాయి. నిజానికి ఇక్కడ జరిగింది ఏంటంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్ లో జరిగింది. అనిల్ గారికి కూడా ఆ రోజు మెదక్ జిల్లా మీటింగ్ అయింది. ఆ జిల్లా మీటింగ్ లో నేను కూడా ఉన్నా. అతను కలిసిన తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ ఆఫీస్ పోయింది అనేది ఒకటి. అట్లా రెండు కోణాలలో చూస్తున్నారు. రెండు కోణాలలో కూడా అనిల్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, చిన్న ఏజ్ అతను. ఆ రోజు వచ్చిన రోజు మిత్రులతో కలిసి వచ్చిండు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుండే. దాంట్లో రెండు కోణాలలో చెక్ చేస్తున్నారు. అతను వచ్చే కార్లు మన కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్యే మనుమోహన్ అట, అది పేపర్లో కూడా వచ్చింది, నిజం కూడా. ఆయనకు సంబంధించిన కారు. ఇంకోటి ఇక్కడ గన్ అనేది ఈ పోలీస్ స్టేషన్ కంటే ముందు వాళ్ళ పోలీసు అని కాదు, ఆయన పడిపోయిందని హాస్పిటల్లో తీసుకుపోతే హాస్పిటల్ డాక్టర్ చెక్ చేసి బుల్లెట్ ఉన్నది, బుల్లెట్ గాయాలతో చనిపోయింది అనేది చెప్పడం జరిగింది. పోస్ట్ మార్టం అంటే నెక్స్ట్ డే అయింది పోస్ట్ మార్టం. నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే ముఖ్యంగా డబ్బుల విలువతోని, ల్యాండ్ విలువలతోని ఇదంతా వస్తున్నది. ఇంకోటి ఈ విషయంలో కూడా పోలీసు అజాగ్రత్త లేరు. ఎందుకంటే అక్కడనే వెంటనే వాళ్ళకు సీసీ కెమెరాల్లో ఈయనను ఎంబడ ఒక రెండు కార్లు వచ్చినాయి. ముంగట వచ్చి కారు ఆపడం జరిగింది. వెనకకెళ్ళి ఒక కూడా కారు వచ్చింది. అది సీసీ రికార్డులో అంటే రికార్డ్ అయి ఉన్నది, నంబర్తో సహా టోటల్ ఉంది. అది ఈ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు నంబర్లు చెప్పినా బయట పోతుండొచ్చు, తప్పిపోతుండొచ్చు అనే ఉద్దేశంలో చెప్పలేకపోతుండ్రు. ఆ కార్లకి వెళ్ళి ఎవరెవరు దిగిండ్రు, ఎట్లా జరిగింది, ప్రతిదీ రికార్డు ఉంది. దాంట్లో నేరస్తులు తప్పు ఎంచుకోవడానికి ఛాయిస్ లేదు. అక్కడ కూడా అట్లనే ఉంది. మన సిపిఎం లీడర్ల దగ్గర కూడా సీసీ కెమెరాలతోని ప్రతి విషయం కూడా తెలుస్తుంది. అంటే తప్పు జరిగినా అది 24 గంటలలో కూడా తెలిసిపోతుంది. నిజానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన గన్మెన్లు ఉన్నారు. ఇప్పుడు మన దగ్గర నాయకులకు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఛార్జ్ తీసుకుంటారు. వాళ్ళు 30-40 వేలకు కూడా గన్మెన్లుగా వాళ్ళ దగ్గర పనిచేయడానికి రెడీ వస్తున్నారు. వాళ్ళకు అక్కడ ఆర్థికంగా లేకనా మరి ఏందా అది కూడా ముఖ్యంగా అవుతుంది. అదే రకంగా ఇక్కడికి వచ్చిన వలసల బీహార్లో అనుకోండి, యూపీలో అనుకోండి, గుజరాతీ అంటే అక్కడ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ అనగా డబ్బుల కోసానికి ఏదంటే చేయడానికి రెడీ ఉంటున్నారు. దీనికి పోలీసు వ్యవస్థ స్ట్రాంగ్ గా వచ్చే కొత్త వ్యక్తులను అంటే మన వాళ్ళను ఎవరిని కూడా కార్బన్ అంటే ఎక్కువ చెకింగ్ చేస్తుండాలి. ఎప్పుడైనా కానీ అనుకోకుండా ప్రతి దగ్గర కూడా వెహికల్ చెకింగ్ కావాలి. తర్వాత మనుషులను కూడా చెక్ చేయాలి. మన నైట్ టైంలో కూడా, నైట్ డే అని కూడా లేదు, డే లో జరుగుతుంది, నైట్ లో జరుగుతుంది. అనుకోకుండా ప్రతి దగ్గర జరిగేదాన్ని కూడా చెకింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేరస్తులు తప్పిపోవడానికి ఆస్కారమే లేదు. ఈ మెదక్ జిల్లాలో జరిగిన దాంట్లో ప్రతి వ్యక్తి కూడా బయటకు వస్తున్నాడు. రెండు కోణాలలో చూస్తున్నారు. ఒకటి కడప ఎమ్మెల్యే వాళ్ళ మనుమడట, తన పేరుతో సహా వచ్చేసింది. ఈ కార్ల నుంచి కూడా దిగిన వ్యక్తులకు కూడా రికార్డు వస్తుంది. సార్ రామచంద్ర గౌడ్ గారు, విషయం అది కాదు. విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఎవరు హత్య చేశారు కాదు, హత్య చేసే ముందే నిఘా వర్గాలు పసిగట్టలేక ఎందుకు పోతున్నాయి? మీ వద్దనే ఉన్నది కదా హోంశాఖ అనేది ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది కదా. అతను ఒక ఏడాదిన్నర నుంచి తన దగ్గరనే పెట్టుకొని, విద్యాశాఖ, హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని కూర్చున్నారు కదా. అంటే నమ్మకం లేకనా, లేకపోతే ఇప్పుడు ఏదైతే పోలీస్ వ్యవస్థలో మన తాటి కుమార్ గారు చెప్పినట్టుగా ఈరోజు పోలీస్ వ్యవస్థలో ఖచ్చితమైన బదిలీ లేకపోవడంతోనే వాళ్ళు అక్కడనే స్థిరపడి ఉన్నారు. కాబట్టి ఏళ్ల తరబడి అక్కడనే ఉండి వారు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా మళ్ళీ రిపీట్ కాకుండా ప్రతిగా
క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం ఉన్నదని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యము తర్వాత ముందు గత ఒకసారి జరిగింది, పునరావృతం కాకుండా దాన్ని ప్రయత్నం చేయాలి. పోలీసు వ్యవస్థకు కూడా ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ఏరియాలో కూడా చెకింగ్ కూడా చేసుకునేటట్టు ఉండాలి, క్రాస్ చెకింగ్ చేస్తుండాలి, నైట్ పెట్రోలింగ్ కావాలి, డేలో కూడా కార్బన్ రైడ్స్ అనేటివి కూడా కొన్ని జాగాలు జరుగుతుంటది. కొత్త వ్యక్తులు వచ్చినా ప్రతి వ్యక్తిని కూడా కూలంకషంగా చెక్ చేస్తేనే ఇలాంటివి జరగకుంటుంటది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా స్ట్రాంగ్ చేయాలి. స్ట్రాంగ్ చేస్తేనే భవిష్యత్తులో ఇలా ఇబ్బందిలాగా జరగకుంటుంటది. లేకుంటే మనకు తెలంగాణ ప్రాంతము ఇప్పటికి పీస్ఫుల్ అంటే ప్రశాంతమైనది ఉంటది. ఇక్కడ నేరస్తులు ఉండరు, ఎక్కడికైనా సేఫ్ ఉంటారనే. రామచంద్రగౌడ్ గారు కరెక్టే, మీరు చెప్తున్న విషయాలు కరెక్టే. కానీ ఇంతకు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా స్వయానా గన్ తీసి అతను భయపెట్టినట్టు కూడా దాఖలాలు ఉన్నాయి కదా. అదే గన్ కల్చర్ ఈ రోజు తెలంగాణలో తీసుకొచ్చినట్టుగా మనం అనవచ్చా? అంటే గతంలో ఎప్పుడైతే ఉన్నదో ఈ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకా ఇతరతలు కానివ్వండి, ప్రతి వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి దగ్గరనే హోంశాఖ ఉన్నది కాబట్టి ఈ రోజు కడప కల్చర్ను కానీ లేకపోతే ఇంకా ఇతరతర కల్చర్ను కానీ మనం అడాప్ట్ చేసుకున్నట్టేగా. లేదండి, ఇక్కడ ఫ్లోటింగ్ అనేది 25 to 30% మనకు నార్త్ ఇండియన్స్ వస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, తర్వాత అక్కడి నుంచి వచ్చే వాళ్ళ నుంచే క్రైమ్ ఎక్కువ అవుతుంది. దాన్ని వాళ్ళ గురించి బాగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళు డబ్బుల కోసానికి ఇంత నీచంగా చేసే సంస్కృతి లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తక్కువ డబ్బులకు కూడా క్రైమ్ చేస్తారు. ఎందుకంటే బీహార్ లో చూసినా అతను సార్ మన నిఘా వర్గాలు ఉన్నాయి, మనకు కట్టిదట్టమైన నిఘా వర్గాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి సార్. క్రైమ్ చేసే వాళ్ళు మనోళ్ళు అయినా కానీ దాని మీద స్పెషల్ అంటే మంచిగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండాలి, పోలీసు వ్యవస్థ కూడా స్ట్రాంగ్ ఉండాలి. భవిష్యత్తులో జరగకుండా దానికి పునరావృతంగా కాకుండా అంటే మేధావులతోని ఈ రిటైర్డ్ పోలీసు వ్యవస్థతోని ప్రతి ఒక్కరితోని కూడా సలహాలు తీసుకొని భవిష్యత్తులో జరగకుండా ఇది ఒక గుణపాఠం లాగా ఇదొకటి మనకు ఉదాహరణగా తీసుకొని భవిష్యత్తులో జరగకుండా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకోటి వీళ్ళకు చేసిన వాళ్ళకు ఫ్రీజ్ అయిపోయారండి. మరొకసారి మీ నెట్ చూసుకోండి. ఒకసారి మనం ప్రవీణ్ కుమార్ కఠిన శిక్ష ఏదో బెయిల్ మీద వచ్చుడు మళ్ళీ ఇంకేదో ఉంటాయి. ఇది మన నిర్ణయాలను ఎట్లుంటాయంటే కఠినంగా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు అంటే ఇలాంటివి జరగకుండా ఉంటది అనేది నా ఉద్దేశం అండి. కఠినంగా చర్యలు తీసుకోవాలి దీన్ని. ఓకే రామచంద్ర గౌడ్, మరొకసారి వస్తానండి మీ దగ్గరికి.